కుతుబుల్లాపూర్ రంగారెడ్డి నగర్ డివిజన్ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, వారితో పాటు మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగ శేఖర్, డివిజన్ అధ్యక్షులు మణికంఠ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బస్తీ వెలిసి బస్తీ ప్రజానికానికి ఒక గొప్ప సెంటర్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి మంచి చెడు అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఇక్కడ 20 ఏళ్ళుగా బర్త్డేని పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు, అనేక రకాల ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వాలు మాత్రమే అన్ని పనులు చేయజాలవు. ప్రజలు అసోసియేషన్లుగా, సంఘాలుగా ఏర్పడి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే మహిళా సంఘం ఉంది, మహిళా సంఘ భవనం ఉంది, యువజన సంఘం ఉంది, యువజన సంఘ భవనం ఉంది, బస్తీ ఉంది, బస్తీకి ఒక సెంటర్ ఉంది. ఇవన్నీ సజీవంగా సాగేటట్టు ప్రభుత్వాలు చూస్తే, సపోర్ట్ చేస్తే ప్రభుత్వాల మీద భారం పడకుండా, సమస్యలు రాకుండా జీవిస్తారు. అన్నీ మేమే చేయాలి, అన్నీ మా కంట్రోల్లో ఉండాలంటే ఒక థర్డ్ క్లాస్ అప్రోచ్ ప్రభుత్వానికి ఉంటుంది. దానివల్లనే మిమ్మల్ని కేర్ చేయరు, మిమ్మల్ని పట్టించుకోరు, మీరు చెప్తే కూడా వినరు వాళ్ళు. ఇవన్నీ ఉంటాయి. నేనే మాట్లాడతా. ఎక్కడన్నా ప్రజాపరమైన అవసరాలు, ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి ఉంటే కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప వాటిని డిస్పాండ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కమిషన్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇవాళ వివేకానందుని జయంతి ఉత్సవం దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో, అన్ని ప్రాంతాలలో కూడా వారి ఉత్సవాలు జరుపుకుంటాం. భారత యువతకి ఒక స్ఫూర్తి ప్రదాత మన వివేకానందుడు. అతి తక్కువ కాలంలోనే భారత కీర్తి పతాకను విదేశాల్లో ఎగిరించినటువంటి మహనీయుడు కూడా వారికి అనేక రకాల ఉపన్యాసాలు ఉంటాయి. కానీ కొన్ని మంచి మాటలు ఏంటంటే వారు చెప్పినాయి, మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి పిలిపించిన మహనీయుడు. రెండవది, నీలో స్ఫూర్తి ఉంటే, చైతన్యం ఉంటే, నీ మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు సాధించలేనిది ఏది లేని చెప్పిన మహనీయుడు కూడా వివేకానందుడే. నువ్వు బలహీనంగా ఉండి, నువ్వు డిపెండెంట్గా ఉండి, నువ్వు కళ్ళు కంటే అవి సఫలం కావు బాబు అని చెప్పేటువంటి మహనీయుడు వివేకానందుడు. వివేకానందుడు ఎక్కడ విగ్రహారాధన చేయలేదు. ఆయన మంచిని ప్రేమించిండు, మంచిని పూజించిండు, ఆయన మంచిని నిలిపే ప్రయత్నం చేసిండు. ఆయన మానవుల మధ్య గొప్ప సంబంధాన్ని, భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలపడమే కాకుండా భారత జాతి ఒక తాటిపై నడవడానికి ఆయన స్ఫూర్తి ఇవాళకి మరవలేదు. అందువల్ల వారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఏ యువకులైతే పాల్గొని 150 మందికి రక్తదానాన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టిందో, ఇది మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి దానికి ప్రతిరూపం కాబట్టి వాళ్ళందరిలో ధన్యవాదాలు చేస్తూ ఈ పరంపర మరింత గొప్పగా కొనసాగేటట్టుగా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి మాట ఇస్తూ ఈ 2 దరఖాస్తులు ఇచ్చేది, ఆ 2 దరఖాస్తులు నేను చదివి దానికి ఏం చేయాలో అది తప్పకుండా చేసి పెట్టాలని చెప్పి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మా మల్లారెడ్డి గారు ఉన్నారు, మా గిరివర్ధన్ రెడ్డి గారు, అదే శేఖర్ గారు, ఉప్పల్ రాజు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మణికంఠ గారు, మహిళా సంఘ నాయకురాలు, ఇంకా ఎవరెవరు పేర్లు లేవో మరి చెప్తా కానీ పెద్ద బస్తీ పెద్దలు ఉన్నారు, కాలనీ పెద్దలు ఉంటారు,
సంఘహితాన్ని కోరే వాళ్ళందరూ వాళ్ళందరూ ధన్యవాదాలు. భారత్ మాతా కీ